స్కావెంజర్ల జీతాల్లో చేతివాటం, ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల గలీజ్ పని, చిచ్చి వీళ్ళని కూడా వదలరా స్వామి, జీతాల్లో కోతలపై తీవ్ర విమర్శలు, బరి తెగిస్తున్న బడి పంతులు. ఇక ఇంతకన్నా దిగజారడానికి నాకు తెలిసి బహుశా ఏది ఉండకపోవచ్చు. స్కావెంజర్ల జీతాల్లోంచి కూడా వీళ్ళు చేతివాటం చూపిస్తున్నారంటే వీళ్ళకి మించిన దిగజారుడోళ్ళు, వీళ్ళకి మించి బుద్ధి తక్కువ వాళ్ళు ఇంకెవరుండరు కావచ్చు వీళ్ళు. ఇక్కడ ఇది పాపన్నపేట. పాఠశాలలో పరిశుభ్రమైన వాతావరణం అందించడంతో పాటు మరుగుదొడ్లు శుభ్రపరచడం, మొక్కలకు నీరు పోయటం వంటి పనులు చేయడానికి ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుండి స్కావెంజర్లు నియమించింది. ఈ స్కావెంజర్ల నియామకాన్ని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అప్పచెప్పింది. ఈ స్కావెంజర్లకు సంవత్సరంలో 10 నెలలు గౌరవ వేతనాన్ని ఇస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం ఏప్రిల్ వరకు విద్యార్థుల సంఖ్య అనుగుణంగా ఇప్పటికే నిధులు ప్రభుత్వం పాఠశాలకు జమ చేసింది. మండలంలో మొత్తం 61 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమికంగా 42, ఉన్నత 10, ప్రాథమికోన్నత 8, ఒక కస్తూరి గాంధీ ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. 30 మంది లోపు ఉన్న స్కూళ్లకు నెలకు 3,000, 31 నుంచి 100 మంది వరకు ఉన్న స్కూళ్లకు 6,000, 100 నుంచి 250 వరకు ఉన్న స్కూళ్లకు 8,000, 251 నుంచి 500 వరకు ఉన్న స్కూళ్ళకి 12,000, 500 పైన నుంచి 750 వరకు ఉంటే 15,000, 750 పైన ఉన్న విద్యార్థుల స్కూళ్లకు 20,000 చెప్పి విడుదల చేసినంత ప్రభుత్వం. ఇదిలా ఉంటే భవిష్యత్తులో స్కావెంజర్ల ఉద్యోగ భద్రత కోసం రోడ్డెక్కకుండా వారి జీతాలకు సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటుంది. దీనిని ఆసరాగా చేసుకున్న కొంతమంది టీచర్లు కాస్త బరి తెగించి స్కావెంజర్ల జీతాల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కొన్ని చోట్ల ఒక పాఠశాలకు 8,000 వస్తే ఒకరిని నియమించి 6,000 చెల్లించి 2,000 కోత విధిస్తున్నారు. ఇది చూడండి జరా, దీనంత సిగ్గులేని పని, దీనికన్నా దిగజాడు పని ఇంకేమైనా ఉంటుందా? మరి టీచర్లు అంటే మీరు పిల్లలకి బుద్ధులు చెప్పాలి, పాఠాలు నేర్పాల్సిన మీరే దిగజారిపోయి ఇలాంటి పనులు చేస్తుంటే ఇక మీరు పిల్లలకి ఏం చెప్తారు? ఇలాంటి చోట్ల కూడా స్కావెంజర్ల జీవితాలు కూడా మీరు స్కామ్ చేస్తున్నారంటే ఇంకేందంటే మీ బతుకు. టీచర్లకు పనిగారు మీరు కూడా ఆ పని చేయండి, అప్పుడే బుద్ధి వస్తుంది మీకు. గవర్నమెంట్ మీకు అనవసరంగా జీతాలు ఇచ్చి పెంచి పోషిస్తుంది మిమ్మల్ని. ఇలా మరి పిల్లలు ఇబ్బంది పడతారని చెప్పి ఇలాంటి వాళ్ళని పెట్టి చేయిస్తే దాంట్లో కూడా మీరు చేతివాటం ప్రదర్శిస్తారా? ఏం టీచర్లు చిచి, మీ వల్ల టీచర్ల ఉపాధ్యాయ వృత్తిగా కళంకం వస్తుంది మీలాంటి కొంతమంది వల్ల. స్కావెంజర్లకు ఇచ్చే జీతాల్లోనే మరుగుదొడ్ల శుభ్రత, పాఠశాల ఆవరణ శుభ్రతకు కావాల్సిన రసాయనాలు, చీపుర్లు, బ్రష్లు, ఇతర వస్తువులు తీసుకొని చూడండి, ఆల్రెడీ దొబ్బారు 2,000, ఈ ఇచ్చే 6,000లోనే ఆ స్కావెంజర్లే ఈ బాత్రూమ్ క్లీన్ చేయాల్సిన బ్రష్లు, దానికి కావాల్సిన ఈ పినాయిల్ లాంటివన్నీ తెచ్చుకోవాలని చెప్పి దబాయిస్తున్నారంట. వాళ్ళకి ఇచ్చేదే 6,000. ఆ 6,000లో ఎన్ని ఐటమ్స్ వాళ్ళే కొనుక్కోమంటే ఏంది ఇంకా మరి వాళ్ళకి ఇచ్చేది? ప్రభుత్వం ఏం చేయాలంటే అట్లాంటి చోట ఏం చేయాలంటే ఈ స్కావెంజర్లు తీసేసి టీచర్లనే క్లీన్ చేయమని చెప్పాలి. అప్పుడు దారిలోకి వస్తారు వీళ్ళు, బుద్ధి వస్తుంది అప్పుడు వీళ్ళకి. లేకపోతే తమను విధుల నుంచి తొలగించి వేరే వాళ్ళు నియమించుకుంటామని చెప్పేస్తున్నారని స్కావెంజర్లు ఆదాబ్తో ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి మరుగుదొడ్లు ఉపయోగించే రసాయనాలు, చీపుర్లు కొనుగోలు చేయడానికి సమగ్ర శిక్ష, పాఠశాల నిధుల్ని ఉపయోగించాల్సింది. కానీ అక్కడక్కడ కొంతమంది టీచర్ల స్కావెంజర్ల జీతాల్లో కోత విధిస్తూ తీవ్ర విమర్శలు పాలవుతున్నారు. మరుగుదొడ్లు శుభ్రం చేసే స్కావెంజర్ల జీతాల్లో కోత విధించే బడి పంతుల బరి తెగింపులు వేలెత్తి చూపిస్తున్నారు. మరికొన్ని చోట్ల ప్రారంభంలో మొదటి 2 నెలలు స్కావెంజర్లు నియమించుకోకుండానే స్కావెంజర్ల జీతాలు విత్డ్రా చేసిన ఆరోపణలు వస్తున్నాయి. చూడండి, ఇక్కడ ఇంకా దారుణం, అసలు స్కావెంజర్లు పెట్టకుండానే పెట్టినట్టు జీతాలు తీసుకుంటున్నారంటే వీళ్ళు. కొన్ని చోట్ల పెట్టి అదొకటి, ఇది ఇంకా అంతకు మించి. ఈ అంశంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారని ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఇతర శాఖల్లో ఒక ఉద్యోగి కనీసం 1,000 రూపాయలు పక్కదారి పట్టించిన సస్పెండ్ చేస్తుంటారు. ఇటీవల సిడిసిలో బియ్యం పక్కదారి పట్టించిన ఒక అధికారిని సస్పెండ్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. అదే మాదిరిగా విద్యాశాఖలో పనిచేస్తున్న ఇలాంటి ఉపాధ్యాయులపై అదే రీతిలో చర్యలు తీసుకుంటారా, లేకపోతే ఉపాధ్యాయ సంఘాల నాయకులకు ఒత్తిళ్లు తలగ్గుతారా అన్నది ఆధారపడి ఉంటుంది. దీనిపైన మనం వివరణ అడిగాము. మండల విద్యాధికారి ప్రతాప్ రెడ్డి గారిని వివరణ అడిగితే అసలు ఈ విషయం వాళ్ళ దృష్టిగా రాలేదంట. స్కావెంజర్లకు ఇచ్చే జీతంలో నుండి ఎలాంటివి కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ప్రతిదీ స్కూల్ గ్రాండ్ నుంచే కొనుక్కోవాలి. ఒకవేళ విచారణ అనంతరం అవకతవకలు జరిగిన నిర్ధారణ అయితే సదరు ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఎప్పటికి జరిగింది ఇదంతా? మీరు ఎప్పటికి కమిటీ వేయాలి, ఎప్పటికి తెలుసుకోవాలి ఇదంతా? అయినా ఎవరండి ఆ టీచర్లు? మరి ఇలాంటి వాటిలో కూడా మీరు చేతివాటం చూపిస్తున్నారంటే టీచర్లకి పనికిరారు మీరు.